మనకి అదే ఇప్పుడు ఈ చక్రాలలో 9 చక్రాలు, 9 మంది దేవతలు, వీళ్ళంతా ఎవరు ఏందనేది కొద్దిగా అట్లా ఒకసారి చెప్పుకున్నాము. అది బాహ్యంగా పూజ చేస్తాం కదా, శ్రీచక్ర పూజ. ఆ అది మన లోపల ఉండే దేవతల్ని మనం బయట చేస్తాం. బయట ఆ తత్వం ఉంటుంది ప్రకృతిలో, ఆ దేవత తత్వం ఉంటుంది. ప్రతి పరమాణువులో అనేకమైనటువంటి ముక్కోటి దేవతల యొక్క తత్వం ఉంటుంది. ఏది కావాలంటే అది వ్యక్తం అవుతుంది, ఎవరికి ఏది కావాలంటే అది. దాంట్లో ఈ శ్రీదేవి ఖడ్గమాల అని ఉంటుంది. దాంట్లో మనకి 9 చక్రాలు, 9 మంది ఉంటారన్నమాట. దీంట్లో మామూలుగా ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ అని త్రిపుర సుందరి, నమ త్రిపుర సుందరి అంటే మనం కింద కంఠానికి కింద ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఏ ప్రాణాయం చేసినా త్రిపురాలు అంటారు. కంఠానికి కింద మూలాధారం, స్వాధిష్టానం, బ్రహ్మలోకం, అది ఒక పురం. అది మూలాధారం, స్వాధిష్టానం, అదొక పురం. దాన్ని బ్రహ్మ లోకం అంటారు, బ్రహ్మతత్వం అంటారు. మణిపూరకం ఒక పురం, అది విష్ణు ఉండేది. హృదయం, కంఠం, అది ఈశ్వరుడు ఉండేది. అయితే మూలాధారం, స్వాధిష్టానం ఈ రెండు కోరికలకు సంబంధించి క్రియ. కోరికలు కూడా తీరేది కూడా ఆడనే, కోరికలు కలిగేదాన్నే, కోరికలు కలిగే తీరేది కూడా ఆడనే, ఉపశమనం కూడా ఆడ. ఆ రెండు చక్రాలు స్థితి నాభి. అయితే దీన్ని త్రిపుర సుందరి అంటున్నాం. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ. ఐం అంటే నాభి, హ్రీం అంటే కంఠం, శ్రీం అంటే హృదయం, మళ్ళీ ఐం అంటే నాభి, క్లీం అంటే స్వాధిష్టానం, సౌహు. దీంట్లో ఐం వచ్చింది కాబట్టి సౌహ అనాల, మూలాధారం. ఈ మూడు పురాలు, ఈ మూడు పురాల్లో బీజాలు పెట్టాం. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌహ. ఐం 2 సార్లు వచ్చింది, కానీ 5 అయ్యి. ఈ 5 స్థానాలు 3 పురాలు. అందులో నమ్మ త్రిపుర సుందరి అన్నమ. ఎందుకని త్రిపురాలలో బీజాలు పెట్టి చేస్తే సుందరం అవుతుంది. అంటే అక్కడ పంచప్రేతాలు, పంచబ్రహ్మలుగా మారి అక్కడ బీజం పెట్టి ఆ చక్రాలు చేస్తే అక్కడ ఉండే దేవతలు వ్యక్తం అవుతారు, ఆజ్ఞా చక్రంలోకి వస్తారు. మన సహస్రారంలో మనకి వస్తుంది ఆ శక్తి అంతా, ఇక్కడ ఆజ్ఞాలను చూస్తాం మనం. దీంట్లో ఏం చెప్తాడంటే హృదయదేవి అంటే హృదయం, శిరోదేవి తల బ్రహ్మరంధ్రం పైన, శిఖాదేవి వెనక, శిఖ కడతాం కదా ఈడ, చిన్న మీద, కవచదేవి భుజాలు, నేత్రదేవి కళ్ళు. ఈ ప్రధానమైనటువంటి ఇదన్నమాట. అంటే శరీరంలో ఈ హృదయం, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అనేది ముఖ్యంగా మంచి పాయింట్లు అయి. మనం నెక్స్ట్ ఏంది, 16 తిథులు ఉన్నాయి. 16 తిథులకి 16 కళలు ఉన్నాయి. పాడ్యం నుంచి పౌర్ణమికి అవి 15. మళ్ళీ అమావాస్య వస్తుంది కదా, అమావాస్య తిథి అంటే పాడ్యం రోజు కామేశ్వరి అంటే మూలాధారాన్ని నుంచి సహస్రారానికి చక్రాల మీద ఈ 16 కళలు ఉన్నాయి. మూలాధారంలో అమావాస్య వస్తుంది కదా, మూలాధారంలో అమావాస్య ఏర్పడుద్ది. 2 సమస్వరం చేస్తే చంద్రుడు డ్రై అయిపోతే, మనం మూలాధారం సమస్వరం చేస్తే ఎడం ముక్కులు ఉండి చంద్రతత్వం డ్రై అయిపోతే సూర్యస్వరం అగ్ని మిగలద్ది. ఎక్కడ సమాగమం అయితే సూర్యచంద్రులు ఏడ కలుస్తారో చంద్రుడు ఫీల్ అయిపోతుంది, కనపడు. అందువల్ల మూలాధారంలో మనం కలిపినప్పుడు మూలాధారంలోనే అమావాస్య వస్తుంది. మళ్ళీ ఒక్కొక్క చంద్రస్వరం మొదలైంది అనుకోండి, ఒక్కొక్క కళ పెరగతా ఆజ్ఞాకు వచ్చేటప్పటికి 15 కళలు వస్తాయి. ఈడ పౌర్ణమి ఆజ్ఞా చక్రంలో వస్తుంది. ఇది మనసు స్థానం. మనసుకి 16 కళలు ఉంటే బాగా తెలివితేటలు అద్భుతంగా రన్ అవుతారు ప్రతి ఒక్కరు. అందుకని మూలాధారంలో కామేశ్వరి, భగమాలిని,
రెండోది స్వాదిష్టాన చక్రం భగమాలిని. నిత్యక్లిన్నే బేరుండే అంటే ఆజ్ఞాచక్రం. మణిపురం వహినివాసిని అంటే అగ్నితత్వం. మహావజ్రేశ్వరి ఒక్కొక్క చక్రం పైకి వస్తుంది. శివదూతి, హృదయకమం, త్వరితే, కులసుందరి, నిత్యే, నీల పతాకే. ఒక్కొక్క చక్రంలో రెండు రెండు కళలు. ఈ 5 చక్రాలలోకి వచ్చేటప్పటికి మొత్తం ఆజ్ఞాకు వచ్చేటప్పటికి 15 కళలు వస్తాయి. విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, ఆజ్ఞాచక్రం. జ్వాలామాలి అంటే చతుర్దశి తిథి. చిత్రే అంటే పౌర్ణమి తిథి. జ్వాలామాలిని, చిత్రే ఆజ్ఞాచక్రం. మహానిత్యే మూలాధారంలో వస్తుంది అమావాస్య తిథి. అది సహస్రారంలో కూడా ఏ కళలు లేనప్పుడు ఈశ్వరుడి యొక్క చంద్ర వైట్ కదా, ఈశ్వరుడు తెల్ల కణం ఉంటది కదా, ఇక్కడ అమ్మవారు కిందకి వెళ్ళిపోయింది శ్వాస మొదలవుతాను. అప్పుడు ఇక్కడ ఉండే ఆ ఒక్క తెల్ల కణమే అది ఈశ్వరుడు. దాన్నే అమావాస్య తిథి కూడా అనవచ్చు సహస్రారంలో. మూలాధారంలో సూర్యస్వరం 2:30 గంట ఆడినప్పుడు మొత్తం కళలన్నీ డ్రై అయిపోయి మూలాధారంలో అమావాస్య ఏర్పడింది. అయితే ఇది శాశ్వత చంద్రమండలం అన్నాం కాబట్టి సహస్రారం. అక్కడ ఎప్పుడు అమావాస్య తిథి ఉంటుంది. మనం ప్రాణాయామం చేస్తే సమస్వరం అరుణకాంతి వచ్చినప్పుడు అక్కడ 16 కళలు వస్తాయి. ఇక్కడ మళ్ళీ ఎప్పుడు ఇది శాశ్వత చంద్రమండలం. పైకి చేసినప్పుడు ఇదంతా వైట్ వచ్చేస్తుంది, 16 కళలు వస్తాయి. ఇప్పుడు ఈ 16 మంది దేవతలు మూలాధారాన్ని సహస్రారానికి ఉంటారు. తర్వాత గురువుల్ని స్మరించాలనేది ఖడ్గమాల్లో. గురువులు అంటే మిత్రే సమయి, షష్ఠీ సమయి, ఉడ్డీ సమయి, చర్యానాదమయి, లోపాముద్రమయి, అగస్యమయి, కాలతాపనమయి, ధర్మాచారమయి, ముక్తకేశేశ్వరమయి, దీపకళానాదమయి, విష్ణుదేవమయి, ప్రభాకర దేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కళ్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి అనేది గురువులీళ్ళు. ఈ శ్రీ విద్యలో గురు పరంపర ఆ టైటిల్ పెట్టుకుంటారు. అంటే ఇది ఎన్నో యుగాల నుంచి, కృతయుగం నుంచి కూడా ఎంతమందో ఆ మొదటి నుండి గురువుల పేర్లు మళ్ళీ ఇంకా కింద ఉండే శిష్యులు పెట్టుకుంటారు. పరంపర ఉంటుంది. శంకరాచార్య అంటే ఒక్కసారి పెద్ద శంకరాచార్యులు ఉంటే మళ్ళీ అందరు శంకరాచార్య అని పెట్టు. అట్లా ఎంతో మంది ఈ పేర్లు పెట్టుకుంటారు. మామూలుగా వాళ్ళకి నచ్చిన పేరు, వాళ్ళ మనసు ఏది కోరుకుంటే వాళ్ళ సాధనను బట్టి, వాళ్ళ జపాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు పెట్టుకుంటారు అన్నమాట. తర్వాత ఇక్కడ మూలాధార చక్రంలో దీన్ని ఏమంటారంటే, మూలాధార చక్రాన్ని సర్వ ఆకర్షణ అంటే త్రైలోక్య మోహని, 3 లోకాలని మోహించేది మూలాధార చక్రం. ఇక్కడ ఏ దేవతలు ఉండరు. అణిమా సిద్ధి, లఘుమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, యశత్వ సిద్ధి, వశత్వ సిద్ధి, సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ఇచ్ఛా సిద్ధే, సర్వకామ సిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావుని, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వోన్మాదిని, సర్వమాంకుశే, సర్వకేచిరి, సర్వబీజే, సర్వయోని, సర్వత్రకండే అనే దేవతలు మూలాధార చక్రంలో ఉంటారు. మనం అనులోమ చేసి సౌహు అనే బీజం కానీ, సౌహ అనే బీజం కానీ పెట్టి మూలాధారంలో సౌహ అనే బీజం అనులోమ చేయొచ్చు. సమస్వరం చేసినప్పుడు సౌహ ఆ బీజం పెట్టి చేసినప్పుడు ఈ దేవతలందరూ ఫంక్షన్ లేక వస్తారు. ఈ దేవతలందరూ మనకి ఏం కావాలో మనసులో అనుకుంటే వాళ్ళు చేసి పెడతారు. మూలాధారం అనేది నువ్వు సహస్రారంలో ఉంటావు, నువ్వు ఆత్మస్వరూపుడి. నువ్వు ఇక్కడ ఏదనుకుంటే ఆజ్ఞ, 9 చక్రాలకి ఆజ్ఞను రిలీజ్ చేసేది, 9 చక్రాల దేవతలకు ఆజ్ఞను రిలీజ్ చేసేది ఆజ్ఞాచక్రం. నువ్వు ఇక్కడ కళ్ళు మూసుకొని వాళ్ళు కావాలంటే ఏది అనుకుంటే అది జరగాలంటే ఈ దేవతలు ఫంక్షన్లకు వస్తాయి. ఇంకా రెండోది త్రైలోక్య మోహన అయిపోయింది. ఇప్పుడు రెండోది సర్వాశ పరిపూర్ణ చక్రం. అంటే కోరికలు పుట్టేది స్వాధిష్టానంలోనే, ఉపశమనం అయ్యేది కూడా అక్కడే అవుతుంది.
మూలాధారం లేని సిద్ధిస్తాయి మనం అనుకున్నాయి. క్రియాశక్తి మూలాధారం, సౌహ బీజం. ఇక్కడ క్లీం బీజం కోరికలు పుట్టిస్తుంది, కోరికలు అక్కడే తీరుతాయి. ఉపశమనం అంటే ఇది ఆకర్షణ, చాలా ఆకర్షణ. మూలాధారం అదే స్వాదిష్టాన చక్రం, అది సర్వాశ పరిపూరక చక్రం. క్లీం బీజం కాబట్టి ఆకర్షిస్తుంది అంత సమస్తాన్ని. అయస్కాంతం ఎట్ట ఆకర్షిస్తుందో అట్ట. ఇక్కడ ఉండే దేవతల పేర్లు చెప్తాడు స్వాదిష్టాన చక్రంలో. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశ పరిపూరక చక్రం. ఇది ఇది శరీరాకర్షణ. ఈ దేవతలందరూ ఆడు ఉంటారు అవ్యక్తంగా, జడంగా. మనం ఈ ప్రాణాయామం అనులోమ వినులోమం చేసి క్లీం అంటూ, లేదు సమస్వరం క్లీం అంటూ చేస్తే ఈ దేవతలందరూ పంచ ప్రేతాలు పంచ బ్రహ్మలుగా మారటం అంటే అక్కడ వీళ్ళు వ్యక్తం అవుతారు, ఫంక్షన్లోకి వస్తారు. ఇంకా మణిపూరక చక్రం నాభి. ఈ మణిపూరక చక్రంలో ఎవరెవరు ఉన్నారు అనేది చూడాలి. సర్వ సంక్షోభిణి. మనకి ఏదన్నా బాధ కలిగితే కడుపులో మంట పుట్టుద్ది, నాభికాడ అగ్ని పుట్టుద్ది, ఇది దహించేస్తుంది. నాభికాడనే సుదర్శన చక్రం ఉండేది, అగ్ని ఉండేది. నాభికాడ నుంచే ఫ్లక్స్ పోతాయి బయటికి. ఎవరన్నా బాధ పెట్టినా, ఎవరన్నా మోసం చేసినా, ఎవరన్నా ఏదన్నా అన్నా, మనకి కోపం వచ్చినా, తగు వేసుకున్నా నాభిలో అగ్ని పుట్టుద్ది. ఈ అగ్ని బయటికి పోయి వాడిని కంట్రోల్ చేస్తుంది, ఎదుటోని. అది అందుకని ఇక్కడ కృష్ణుడు కూడా చెడు తల. వాడు 108 సార్లు తప్పు చేశాడు శిశుపాలుడు. ఆయన రిలీజ్ చేశాడు నాభి నుంచి సుదర్శన చక్రం. మనకు కనపడాలి కదా, అది ప్రొడ్యూస్ అయ్యి ఆయన చేతులకు వస్తుంది. తలుచుకున్నాం ఏడు కాడికి ఆయన ఎవరి మీద దృష్టి పెట్టట అంటే వాడి తల తీసేస్తుంది. అంటే వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. శిశుపాలు అంటే అజ్ఞాని, వాడు మూర్ఖుడు, దేవుడు లేడు. కులం, శరీరాన్ని, దారుఢ్యాన్ని, ఇంత ఎత్తు ఇంతలా ఉండాలా, కులం రాజుగా ఉండాలా, ఈయనకేముంది, ఈయన రాజా, ఏమన్నా శారీరక దారుఢ్యం ఉందా, ఏముంది అని చెప్పి అంతా వాడు అజ్ఞానంతో ఆయనలో ఉండే దైవశక్తి, ఆయన ఆత్మస్వరూపుడు కృష్ణుడు, ఆయన శ్వాసను అదుపులో పెట్టుకున్నాడు, ఆయన దైవాంశముగా గుర్తించాల. అందువల్ల అతను దెబ్బతిన్నాడు. ఆ గుర్తించలేదంటే అటు అజ్ఞానాన్ని తలని తీసేసాడు, మూర్ఖుడు తల. అయితే ఇక్కడ ఈ మణిపూరక చక్రంలో ఏముంది అంటే 8 మంది దేవతలు ఉంటారు. స్వాధిష్టానంలో 16 మంది దేవతలు. ఇప్పుడు 8 మంది దేవతలు మణిపూరక చక్రంలో. గుప్త యోగిని, అనంగ కుసుమే, అనంగ మేకలే, అనంగ మదనే, అనంగ మదనాతురే, అనంగ రేఖే, అనంగ వేగిని, అనంగాంకుశే, అనంగమాలిని అనే దేవతలు 8 మంది ఉంటారు. ఇక్కడ సర్వ సంక్షోభణ చక్రం. అది ఏదైనా అక్కడే బాధ కలుగుతుంది మనకి, సంక్షోభణం అక్కడే శాంతించాలా, అక్కడి నుంచే మనం రిలీజ్ చేస్తాం. ఇప్పుడు హృదయ కమలంలో ఉండే దేవతలు ఇది సర్వ సౌభాగ్యదాయక చక్రం, సర్వ సౌభాగ్యదాయక చక్రం హృదయ కమలం. ఇక్కడ ఉండే దేవతలు, ఇక్కడ లక్ష్మీ స్థానం, శ్రీం బీజం. ఇక్కడ గుప్తతర యోగిని, సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావణి, సర్వాకర్షిణి, సర్వహ్లాదిని. సర్వహ్లాదం ఇక్కడ హృదయంలో ఆహ్లాదంగా, ఎన్నిల్లో పోయినా మనం మంచి విషయాలు, పాటలు, పద్యాలు ఏదన్నంటే ఆహ్లాదం, హృదయంలో ఆనందం కలుగు. సర్వ సమ్మోహిని, సర్వాన్ని సమ్మోహనం చేసేది కూడా అదే. సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వ వశంకరి, సర్వరంజిని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధకే, సర్వ సంపత్పూరిణే, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి, సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామి. హృదయ కమలం ఉండే దేవతలు వాళ్ళు. అది సర్వ సౌభాగ్యం, అన్ని శుభాలు కలిగిస్తుంది. కనక వస్తు వాహన గృహారామ క్షేత్రాలన్నీ ఇస్తుంది. శ్రీం బీజం కాబట్టి అక్కడ అన్ని సంపదలు అన్ని వస్తాయి. అక్కడ శ్రీం బీజంతో అనులోమం చేయటం, సమస్వరం చేస్తే ఆ దేవతల ఫంక్షన్లోకి వచ్చి
మనకు అవన్నీ ప్రాప్తిస్తాయి. మనం అనుకున్నంత మాత్రాన్ని మనకు అన్ని వస్తాయి, కూడుకుంటాయి. కంఠం విశుద్ధ చక్రం, ఇది సర్వార్థ సాధక చక్రం. అంటే ఏదైనా సాధించాలంటే మాటలతోనే సాధించాలి. మనం చెప్పే విధానం మాటలతోనే. సర్వార్థ సాధక చక్రం కంఠం. ఇది హ్రీం బీజం దేవత. 7 దేవతల పేర్లు చెప్తున్నాను. 10 ఉంటాయి, 10 మంది దేవతలు ఉంటారు. ఇది 10 ఉంటారు. ఆజ్ఞలో కూడా 10 ఉంటారు. విశుద్ధంలో 10 మంది దేవతలు. సాంప్రదాయ యోగిని, సర్వసిద్ధి ప్రదే, సర్వసంపత్ ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళాకారిణి, సర్వకామప్రదే, సర్వ దుఃఖ విమోచిని, సర్వ మృత్యుపశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని, సర్వార్థ సాధక చక్రస్వామిని. సర్వార్థాలు ఇక్కడ చూడండి ఎంత మంచి దేవతలు ఉన్నారు ఇక్కడ. అంతా విఘ్న నివారణం, మృత్యుపశమనం, దుఃఖ విమోచనం, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని, ఇవన్నీ సర్వార్థ సాధక విశుద్ధ చక్రంలో హ్రీం బీజం యొక్క పవర్ అది. హ్రీం బీజం చేస్తే అనులోమ సంవత్సరం ఆ దేవతలంతా ప్రొడక్ట్ అయ్యి వ్యక్తం అవుతారు. మళ్ళా వాళ్ళు ఉత్పత్తి అయిపోతారు. మనం అనుకున్న ఆ పనులన్నీ మనకి ఆ ప్రాప్తిస్తే ఆ దేవతలంతా మన స్వాధీనంలో ఉంటారు. నువ్వు సహస్రారంలో ఉండేది నువ్వు ఆత్మస్వరూపం, కానీ ఈ దేవతలంతా కింద చక్రాల్లో ఉండి నీ స్వాధీనంలో ఉంటారు. అట్లా అంటే విఆర్ఓ ఉంటాడు గ్రామంలో, తర్వాత ఎంఆర్ఓ ఉంటాడు తాలూకా మండలంలో, తర్వాత ఆర్డీఓ ఉంటాడు ఇంకొక స్థాయిలో, తర్వాత డిఆర్ఓ ఉంటాడు, స్టెప్ బై స్టెప్ పైకి. సరే, ఈ సర్వార్థ ఇప్పుడు ఆజ్ఞా చక్రంలో ఓం బీజం, ఇక్కడ 10 మంది దేవతలు ఉంటారు. సర్వజ్ఞా చక్రం ఇది సర్వరక్షాకర చక్రం. ఇక్కడ నువ్వు నడుస్తున్నా, ఏ డ్రైవ్ చేస్తున్నా అంతా ఈ బాడీని కాపాడేది ఆజ్ఞా చక్రం, సర్వరక్షాకర చక్రం. ఇప్పుడు ఇక్కడ ఉండే దేవతలు ఎవరు అనేది పేర్లు చదువుతున్నాను. క్లోత్తీర్ణ యోగిని, సర్వజ్ఞి, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయని, సర్వజ్ఞానమయి, సర్వ వ్యాధి వినాశిని, సర్వాధార స్వరూపే, సర్వ పాపహరే, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి, సర్వేచ్ఛిత ఫలప్రదే, సర్వ రక్షాకర చక్ర స్వామిని. సర్వ రక్షాకర నుంచే రక్షిస్తుంది. మనసు ఏడు ఉంటుంది కాబట్టి బాడీని కాపాడుకుంటుంది, అన్ని ఎదురుగా ఏమన్నా వచ్చినా సమస్తాన్ని. తర్వాత ఇంకా కొంచెం లోపల సర్వ రోగహరా చక్రం ఉంటుంది. ఒక ఇంచు లోపల ఆజ్ఞా చక్రానికి సర్వ రోగహరా చక్రం. 8 మంది దేవతలు ఉంటారు. వీళ్ళు వసిన్యాది దేవతలు 8 మంది, చాలా ఇంపార్టెంట్ అయిన దేవతలు. ఈ వసిన్యాది వాగ్దేవతలే లలితా సహస్రనామాన్ని పారాయణ చేశారు అమ్మవారి సన్నిధిలో. సభలో రాజరాజేశ్వరి రాణిగా, ప్రభువుగా, మహారాజ్నిగా ఆమె సింహాసనం మీద కూర్చుంటే కొన్ని కోట్ల మంది బ్రహ్మలు, కోట్ల మంది విష్ణువులు, కోట్ల మంది ఈశ్వరులు, అంటే ఈ జనం అంతా బ్రహ్మ విష్ణు ఈశ్వర స్వరూపం ఉండే జీవరాశి అంతా ఆమె అధిష్టానం. ఆమె కాషాయం కలర్లో విశ్వవ్యాపితంగా అధిష్టాన దేవతగా ఉంది. అయితే ఇక్కడ సర్వరోగహర చక్రం యొక్క గొప్పతనం, ఇక్కడ ఈ దేవతలు ఎవరంటే వసిని వాగ్దేవత, కామేశ్వరి వాగ్దేవత, మోదిని వాగ్దేవత, విమలే వాగ్దేవత, అరుణి వాగ్దేవత, జైని వాగ్దేవత, సర్వేశ్వరి వాగ్దేవత, కౌళిని వాగ్దేవత. వీళ్ళు సర్వరోగహర చక్రంలో ఉంటారు 8 మంది ఒక్కరంత లోపల. వాళ్ళు కూడా మనసు అక్కడ పెడితే ఆ రోగాల నుంచి విముక్తి పొందరు. ఇంకా కొంత లోపల సర్వసిద్ధి ప్రదా చక్రం, అక్కడ వాళ్ళు 8 మంది. రహస్య యోగిని, పాణిని, చాపిని, పాసిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, సర్వసిద్ధి ప్రదా చక్రం. అంటే సిద్ధులు వచ్చేకాడ అక్కడ త్రిమూర్తి తత్వం ఉంది. సిద్ధుల తర్వాత ఇంకేం లేదు అమ్మడిని ఒక పాయింట్. త్రిశక్తి త్రికోణం అది. ఈ త్రికోణం ముగ్గురు బ్రహ్మ విష్ణుసుడు భార్యలతో ఉంటారు ఆ త్రికోణంలో. అంటే అమ్మడిని కింద త్రిమూర్తులు ఉంటారు పరిపాలన చేసి. అమ్మవారు రాజరాజేశ్వరి, ఆమె మహారాజ్ఞి. వాళ్ళు ఎవరు అంటే రహస్య యోగిని,
బాణిని, చాపిని, పాసిని, అంకుశం. ఆమె చేతిలో 4 ఉంటాయి కదా, పాశాంకుశ పుష్ప బాణ హస్తాలు. ఆ దేవతలే వాళ్ళు. బాణిని, రహస్యయోగిని అక్కడ అది లోపల ఉంటది కాబట్టి బాణిని, చాపిని, పాసిని, అంకుశని, వీళ్ళు ఎవరే దేవతలు అంటే త్రిదేవతలు అని చెప్పాను కదా. త్రికోణం, అలా త్రికోణం ఉంటదండి. మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని వీళ్ళు. సర్వసిద్ధి ప్రదా చక్రం వీళ్ళు. అంటే 4 అస్త్ర అస్త్రాలతో ఉంటది. వీళ్ళు త్రిమూర్తి తత్వంలో ఉంటది. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలి. అందుకని గొప్ప పవర్ఫుల్ వాళ్ళు కాబట్టి మహాకామేశ్వరి, మహా వజ్రేశ్వరి, మహాభగం, త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరు. ఇదే అతి రహస్య యోగిని. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ సహస్రార్కం. ఇది సర్వసిద్ధి ప్రదా చక్రం అయిపోయింది. ఆ పాయింట్ ఉంటుంది చుక్క మధ్యలో శ్రీచక్రాన్ని. ఇక్కడ బ్రహ్మరంధ్రంలో మనం చెప్తాం ఆ శివ ఆత్మలింగం, ఆ మధ్యలో ఉండే పాయింటే ఈశ్వరుడు. ఎంట్రుకలో వేయే వంతు తెల్లకణం. ఆమె అమావాస్య తిథి కూడా ఆమె అమావాస్య తిథి. ఆదిలక్ష్మి, మహానిత్య అంటుంది. మహానిత్య ఆదిలక్ష్మి అక్కడ అమావాస్య తిథి. ప్రాణాయామం చేస్తే ఈ కుండలిని పైకి పోయినా 16 కళలు వస్తాయి. ప్రాణాయామం చేసినా 16 కళలు వస్తాయి. ఆ చంద్రమండలం మీద కిరణాలు పడాల. ఇప్పుడు అతి రహస్య యోగిని అంటారు సహస్రార్కం. ఇక్కడ ఉండే దేవతల పేర్లు శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రం. ఆమె భట్టారిక అంటే ఆమె పెద్ద, ఇంకా ఆమె తర్వాత ఎవరు లేరు. అరుణకాంతి, అరుణకాంతిలో ఉండే తేజస్సు, ఆ బలం, ఆ శక్తి సర్వ శక్తి సమన్వతమైంది. అతి రహస్యోగిని శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామి. అయితే ఈమెను గురించి చెప్పుకోవాలంటే పరాపర రహస్యోగిని, త్రిపురే, 3 పురాలకి అధిపతి. త్రిపురేసి అంటే అధిపతి. త్రిపురే 3 పురాలు కూడా ఆమె. కింద చక్రాల్లో కూడా ఆ శక్తి ఉంది. కుండలిని శక్తి పనిచేస్తుంది 3 చక్రాలు. త్రిపురేసి ఆ పెద్ద దానికి. త్రిపుర సుందరి కింద ఉండే 5 చక్రాల్లో ఉండే త్రిపుర సుందరి. త్రిపుర వాసిని కింద చక్రాలలో ఆ ప్రకాశం ఏది ఉందో, ఆ కుండలిని శక్తి ఏది ఉందో ఆ మూడిట్లో నివాసిని. త్రిపురాశ్రీ శ్రీహి, త్రిపుర మాలిని, త్రిపురా సిద్ధే, త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తి, మహామహాగుప్తే అంటే రహస్యమైనది. మహామహాజ్ఞప్తే బాగా జ్ఞాపక శక్తి, పాండిత్యం, కవిత్వం అంతా ఆమె. మహామహానందే, మహామహాస్కందే, మహామహాసే, మహామహాశ్రీచక్ర నగర సామ్రాజ్ఞి నమస్తే 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 అంటే ఆమె. ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఆ బిందు, ఆ బిందు అక్కడ 2 తెలుపు ఈశ్వరుడు, ఎరుపు అమ్మని, రక్తవర్ణం, వీరిద్దరు కలిసినప్పుడు కలిగే కాషాయం కలరే సహస్రారంలో కాషాయం కలర్ కానీ వస్తే ప్రాణాయామం ద్వారా కానీ కుండలిని కానీ ఆ ఈశ్వరుడు తెల్ల కణంతో ఆ రక్త కణం చేరితే కింద నుంచి పైకి వచ్చి ఆమె రాజరాజేశ్వరి అవ్వదు. అది చేసేది మన డ్యూటీ. ఆ పైన అక్కడ కాషాయం కలరు 16 కళలు రావాల. ఇదంతా వైట్ వచ్చేస్తుంది. మన సాధన మీద ఆధారపడి ఉంది. ఈ దేవతలందరూ అవ్యక్తంగా ఉంటారు, ఇప్పుడు వ్యక్తం అవుతారు సాధనలో. అప్పుడు మొత్తం మనం అమ్మడిని రాజరాశి కింద త్రిపురాలు ప్రాణాయామం ద్వారా బీజాలు పెట్టి ప్రాణాయామం చేస్తే త్రిపుర సుందరి అయిపోద్ది. ఇదంతా సుందరంగా ఇట్లా ధ్యానం చేస్తే కిందకు శ్వాస దిగకపోతే ఇవన్నీ ఇదైపోతాయి, శ్మశానం లాగా కాలిపోతాయి. త్రిపురాలు కాలిపోతాయి. త్రిపురాసురుణ్ణి చంపటం అంటే త్రిపురాలు కాలిపోతాయి. త్రిపురాసురుణ్ణి భస్మం చేస్తాడు, త్రిపురాసురుణ్ణి సంహరిస్తాడు. అంటే ఇక్కడ కోరికలు అనుభవించే వాళ్ళు ఏదో ఒక శ్వాస ఆడుతుంది. 2 శ్వాసలు ఆడించినప్పుడు అక్కడ దైవత్వం వస్తుంది. త్రిపుర సుందరవద్దు. ఏదో ఒకటి ఆడితే త్రిపుర సురుడు కోరికలు అనుభవిస్తాడు. 2 ఆడిస్తే కోరికలుగా అతీతం అయిపోయి సంతృప్తితో ఉంటాడు. అప్పుడు నువ్వు శ్రీ విద్యలో ప్రాణాయామం ద్వారా
ఇక్కడ అరుణకాంతి వస్తుంది, 2 కలిపితే అప్పుడు 16 కళలు వస్తాయి. ప్రతి చక్రంలో అనులోమ వినులోమ సంవత్సరం చేస్తే అరుణకాంతి వస్తే ఆ బీజం పెట్టినప్పుడు ఆ దేవతలంతా ఫంక్షన్లోకి వస్తారు. అవన్నీ కమలాలుగా దళాలుగా ఉన్నాయి. మూలాధారం నుంచి అక్కడ 3 వృత్తత్రయంచ సదనత్రయంచ 4 గేట్లు మూలాధారంలో. వృత్తత్రయంచ అంటే బిందు, ఫస్ట్ బిందు ఉంటది సహస్రాలు. త్రికోణం సర్వ సిద్ధి ప్రదా చక్రం త్రికోణ, బిందు త్రికోణ, వసుకోణ, వసువులు 8 మంది. వసుకోణ అంటే గురువుగారు వసువులు గురువుగారు శ్లోకం ఉంది గురువుగారు. బిందు చెప్తాను త్రికోణ ఇది రాని. అవును ఇది చెప్పాను. బిందు త్రికోణ వసుకోణ దశార యజ్ఞం, ఆజ్ఞ అంటాం దశారజ్ఞం. ఇది బహిర్దశారం, ఇది బహిర్దశారం, ఇది అంతర్దశారం. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మం మన్వస్త్ర మనువులు 14 మంది. మన్వస్త్ర నాగదళ 8 మంది నాగదేవతలు. నాగదళ సంయుత షోడశ అంటే ఇక్కడ కలిపి 16 స్వాదిష్టాన చక్రంలో దళాలు. వృత్తత్రయం చ ధరణి సదనత్రయం చ. వృత్తత్రయము మూలాధారంలో, ధరణి సదనత్రయం చ 3 రేఖలు ఉండేది స్క్వేర్ ఉంటుంది మూలాధారంలో. అక్కడ ఆ దేవతలు మనం అనుకున్నది. అందువల్ల ఈ మొత్తం బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం మన్వస్త్ర నాగదళ సంయుత షోడశారం, షోడశ అంటే 16 షోడశారం. వృత్తత్రయం చ ధరణి సదన మూలాధార చ. ఇట్లా పెట్టి శ్లోకం ఉంది అంతే. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. నమస్తే గురువుగారు. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్త నాగదళ సంయుత షోడశారం వృత్తత్రయంచ ధరణి సదనత్రయంచ శ్రీచక్రం మీద సుచితం పరదేవతాయ. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సమస్త నమస్తే. అంటే లోపల పోయేదే పరాపర రహస్యయోగిని. పరాపర రహస్యయోగి అంటే అంటే మనకి పరాపర అది చాలా ధ్యానంలో లోతుకు పోతే గానీ ఆ బిందువుని దర్శించలేం. ఎంట్రుకలో అమ్మని అది మొత్తం మీద ఏంటంటే కుండలిని పైకి తీసుకోపోతే శివశక్తి లైక్యం అయ్యి అక్కడ అగ్ని, ఈ అమ్మవారు రక్తవర్ణంలో ఉండే అగ్ని కాబట్టి కరిగి అంగిట్లో బొట్లు పడితే అది బ్రహ్మ విద్య. శ్రీ విద్య అంటే దాంతో పనిలే, అమృతంతో పనిలే. నువ్వు బతికినన్ని రోజులు రాజయోగంలో ఉండి జ్ఞానంతో ఉండి నీ అన్ని చక్రాల్లో లైట్ ఇంప్రూవ్ చేసుకొని ఆ ప్రేతాలని బ్రహ్మలుగా మార్చుకోవాలి. అంటే ధ్యానంలో ప్రేతాలుగా మారిపోతాయి. మళ్ళీ త్రిపురాసురుణ్ణి మనం సంహరిస్తాం, పైన ఉంటాం. మళ్ళీ త్రిపుర సుందరవల రాజరాజేశ్వరి శ్రీ లలిత అంటే అక్కడ అమావాస్య తిథి లలిత. మూలాధారంలో కూడా అమావాస్య తిథి. మూలాధారంలో అమావాస్య తిథి ఏర్పడద్ది. పిండాండంలో ఇది పిండాండం కంఠానికి కింద ప్రకృతి. ఇది ప్రకృతిలో చంద్రస్వరం ప్రకృతి పురుషుడు, ప్రకృతి పురుషుడు హరిహరులు. కంఠానికి కింద ప్రకృతి పరమాత్మ 2 ఉన్నాయి. కింద జీవుడు దేవుడు ఉన్నాడు. జీవుడు చంద్రస్వరం, దేవుడు సూర్యస్వరం. పైకి పోయినప్పుడు దేవుడే ఉంటాడు, జీవుడు లేడు. అంటే ఆత్మే దేవుడు. ఆత్మకి జ్ఞానం ఉంటుంది. తర్వాత బుద్ధి, మనసు, బుద్ధి ఈ 2 ఒక జత. ఆత్మ వల్ల జ్ఞానం. ఈ బుద్ధికి గురువు హెడ్ వచ్చి బుద్ధుడు బుద్ధి. ఈ 4 మనసు, బుద్ధి, చిత్తం అంటే జ్ఞానం, అహం అంటే ఆత్మ. చిత్తము అహం, మనసు బుద్ధి చిత్తము అహం. చిత్తం అంటే జ్ఞానం, అహం అంటే ఆత్మ. సరే, ఈ విధంగా
మనలో ఈ దేవతలు ఉండరు. ఇవి కూడా కొంచెం ఖడ్గమాల చదువుకుంటే మనసు అక్కడ పెట్టి ఆ చక్రంలో ఆ దేవతల్ని అక్కడ మనం స్మరించవచ్చు. బీజం పెడితే అన్ని వచ్చేస్తాయి. అంటే తెలుసుకొని ఉండాలి. శ్రీచక్రంలో 9 చక్రాల్లో ఉండే దేవతలు మన లోపల ఆ చక్రాల్లో ఉన్నారని తెలుసుకోవాలి. అది రాకేష్. గురుజీ చెప్పండి గురుజీ. అదే ఇప్పుడు అట్లా సమన్వయం. శ్రీచక్రానికి బ్రహ్మాండ దేవతలు. శ్రీచక్రంలో బ్రహ్మాండంలో యంత్రం అది శ్రీచక్రం. ఈ బ్రహ్మాండం అంతా 14 భువనభాండాలు బాహ్యంగా ఉండేదంతా శ్రీచక్రం మోడల్లో మనం పెట్టి కోణాలని తయారు చేసి చెక్కతోనో మట్టితోనో రాగితోనో పంచలోహాలతో చేసి బయట పూజిస్తాం ఆ దేవతని. బ్రహ్మాండ పూజ అంటారు. బ్రహ్మాండం ఉన్న దేవతలు శ్రీచక్రంలో ఈ దేవతలని పేర్లు చెబుతూ పూలు పసుపు కుంకుమ గంధం వేసి పూజించవచ్చు. నైవేద్యాలు పెడతారు బాహ్యంగా. అది రోజు చేయంగా నీకు లోపల శక్తి పెరగదు. బాహ్య పూజ చేస్తే లోపల ఎనర్జీ పెరిగి అది ఆ తల్లో అనుకుంటాం కదా మనసుతో, నీకు దేవత శక్తి పెరగదు. తర్వాత ఎవరో గురువు ద్వారా లోపలికి వచ్చేస్తుంది. అది కొన్ని ఏళ్ళు చేస్తే బాహ్యంగా, కొన్ని జన్మలు, కొన్ని ఏళ్ళు బాహ్య పూజ. ఇది పూజ, బహిర్యాగం అంటారు శ్రీచక్ర పూజ. బయట పూజ చేస్తే అది శ్రీచక్రానికి షట్చక్రాలకి సమన్వయం చేసుకోవాలి. గురువు దొరికినప్పుడు మనలోనే అదంతా ఉంది. మనం దీన్ని చేసుకొని నువ్వే దేవత అయ్యి, దేవతని బయట పూజించేది ఒకటి ద్వైతం. అద్వైతం అంటే మనలో మనమే అహం బ్రహ్మాస్మి, మనలో చేసుకునేది. ఇట్లా ఉంటుంది. సరే, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.